జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, నా అభిమానులందరికీ మీకు మాటిస్తా ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా, రాజాబాబు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వదిలిపెట్టడం చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాను. మీరందరూ ధైర్యంగా ఉండండి, దుష్ప్రచారం తిప్పుకొట్టండి. అసలు జరిగిన విషయం పార్టీకి ఇప్పటికే చెప్పడం జరిగింది. పార్టీ అనుమతి కోసం చూస్తా ఉన్నాను. పార్టీ అనుమతి ఇచ్చిన మీదట దీని పూర్వపరాలు అసలు ఏం జరిగింది, దీని వెనక ఉన్న కుట్ర, ఇది ఒక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఆ కుట్రను ఛేదించడానికి ప్రెస్ మీట్ పెడతాను త్వరలోనే. విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తాను. ఈ లోపల జన సైనికులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, వీర మహిళలు కానీ, అభిమానులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహం చెందకుండా మన జనసేన పార్టీని గెలిపించుకోవడం మన ధ్యేయంగా మనం ముందుకు ప్రయాణం చేద్దామని, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపోహలు, ఎన్ని కుట్రలు చేసినా విజయం మనదేనని, జనసేనదని చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని వదిలిపెట్టేది లేదని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. త్వరలోనే విలేకరుల సమావేశంలో పూర్తి విషయాలు మీ అందరికీ విశదీకరిస్తానని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిబుత్తల రాజబాబుని మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.